ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా అందంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ క్రమంలో దేశీయ విదేశీ వృక్ష జాతులను నగరంలో పెంచే అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కాసియా ఫిస్టులా అనే చెట్టును ప్రయోగాత్మకంగా నాటి పరిశీలించడం జరిగింది. ఈ చెట్టు స్థానిక వాతావరణానికి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకోవటమే ఈ ప్రయోగం యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. రాయపూడిలోని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయ సమీపంలో మొదట ఈ మొక్కను నాటడం జరిగింది. ఈ మొక్క అమరావతి వాతావరణానికి బాగా అలవాటు పడటమే కాకుండా వేగంగా పెరిగి అందంగా పూలు పూయటం జరిగింది. దీంతో అధికారులు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా భావించి నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు నాటే నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. కాసియా ఫిస్టులా చెట్టు ప్రధానంగా ఇది పసుపు రంగు పూలకు ప్రసిద్ధిగాంచింది. అయితే అమరావతిలో పెరిగిన చెట్టులో పసుపుతో పాటు తెలుపు రంగు పూలు కూడా కనిపించడం ఒక విశేషంగా చెప్పవచ్చు. పూలు గుత్తులుగా వేలాడుతూ చెట్టు మొత్తం అలంకరించినట్లుగా కనిపిస్తాయి. పూలు ఎక్కువగా పూసే సమయంలో ఆకులు రాలిపోవటం వల్ల చెట్టు పూర్తిగా పూలతో నిండిపోయి చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ చెట్టు సంవత్సరానికి 2 సార్లు పూలైతే పూస్తుంది. సాధారణంగా మార్చి నుంచి మే నెల మధ్య ఒకసారి పూలు పూస్తే, అలాగే అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య మరోసారి కూడా పూలు పూస్తుంది. ఒక్కో చెట్టు 500 నుంచి 1000 వరకు పూల గుత్తులను ఇస్తుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనివల్ల నగరానికి ఒక సహజ సిద్ధమైనటువంటి అందం మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. పర్యావరణ పరంగా కూడా ఈ చెట్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది అధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తూ గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందని కూడా అంచనాకు రావటం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి ఈ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చెట్టు ఒక రకంగా సహాయపడుతుంది. అందుకే ఈ చెట్టును ఈ నగరాభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా విస్తృతంగా పెంచాలని ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ఇది కేవలం అందానికి మాత్రమే కాకుండా ఔషధ గుణాలకు కూడా ఈ చెట్టు ప్రసిద్ధిగాంచిందని చెప్తా ఉన్నారు. ఆయుర్వేదంలో ఈ చెట్టును వివిధ చికిత్సల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్య నిరోధక చికిత్సల్లో కూడా ఈ చెట్టును ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈ చెట్లను పూర్తిగా ఒక సేంద్రియ పద్ధతిలో పెంచబోతా ఉన్నారు. రసాయన ఎరువులు ఉపయోగించకుండా ఓన్లీ జీవామృతం వంటి సహజ ఎరువులను ఉపయోగించి దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఈ చెట్లను ఆరోగ్యంగా పెంచాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సచివాలయం చుట్టుపక్కల ఉన్న ఇప్పటికే దాదాపుగా 40కి పైగా ఈ కాసియా ఫిస్టులా మొక్కలను ఇప్పటికే నాటడం జరిగింది. భవిష్యత్తులో అమరావతి నగరం మొత్తం కూడా ఈ కాసియా ఫిస్టులా చెట్లతో మరింత అందంగా మారే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఈ గోల్డెన్ షవర్ ట్రీ అమరావతిని గ్రీన్ అండ్ క్లీన్ నగరంగా తీర్చిదిద్దడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుందనే మనం చెప్పుకోవాలి.